అందరికీ నమస్కారం. స్కూల్ ఆఫ్ అసెన్షన్ సిస్టర్హుడ్ ఆఫ్ ద రూల్స్ స్వాగతం అండి. హోలీ ల్యాండ్ లో యుద్ధం అది కాస్త పీస్ ట్రీటీ వాళ్ళు రాసుకొని మధ్యలో యుద్ధం విరమం అయి ఉంటుంది. ఒకరోజు అషర ఆ గ్రూప్ సభ్యులందరితోటి కూడా క్రిస్టల్స్ గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. తన దగ్గర ఉన్న వాటిలో అందరికి ఒకటి సెలెక్ట్ చేసుకోమని తీసుకోమని కూడా చెప్తుంది. ఇక్కడ తను ఏమంటుందంటే, వీళ్ళు ఆ క్రిస్టల్ ని చూస్ చేసుకోవడం కాదు, క్రిస్టల్ వీళ్ళని చూస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది. ఇక్కడ అగేట్ అనే క్రిస్టల్ అట మైండ్ ని కామ్ గా చేయడానికి, ఇమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తారు అని. ఇంకా అంబర్ అనే క్రిస్టల్ ఏమో ఎమోషనల్ రిజిడిటీని పోగొట్టడానికి, ఎనర్జీ ఇవ్వడానికి వాడతారు అని చెప్పి. ఇంకా కోరల్ ఏమో సేఫ్టీ కోసం మనం వాడొచ్చు. బ్లడ్ స్టోన్ అనే క్రిస్టల్ ఏమో నరాలని కామ్ చేయడానికి కోసం యూస్ చేస్తారు అంట. ఎమిరాల్డ్ ఏమో ప్రేమని పెంచుతుంది. డైమండ్ ఏమో డార్క్నెస్ ఉన్న చోటికి వెలుగుని తీసుకొస్తుంది అంట. లాపిస్ లజూలి ఏమో స్పిరిచువల్ అవేకనింగ్ అయినప్పుడు బాడీని స్ట్రెంగ్తన్ చేయడానికి యూస్ చేస్తారు. మైండ్ ని డివైన్ రెల్మ్స్ కి ఓపెన్ చేస్తుంది లాపిస్ లజూలి. ఇన్నర్ విజన్, విజ్డమ్, ఇంకా క్లారిటీ ఆఫ్ మైండ్ ని పెంచుతుంది ఇది అని చెప్తుంది. ఇంకా రూబీ గురించి వస్తే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని ఉంటాయంట. ఇంకా లవ్, మ్యారేజ్, రాయల్టీ, స్పిరిట్ యొక్క పవర్ కి ఇది ప్రతీక అని చెప్పేసి అంటోంది. ఇంకా బ్లూ సఫైర్ ఏమో ట్రూత్, విజ్డమ్, క్లారిటీకి ప్రతీక అంటుంది. దీనికి ఆస్ట్రింజెంట్ క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి అంటుంది అషరా ఇక్కడ. ఈ పీస్ ట్రీటీ అనేది చెప్పాను కదా మొదలైంది అని చెప్పి, కానీ అది మళ్ళీ ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ యుద్ధం మొదలైపోతుంది. ఒక రోజు ఎలినార్ కి ఒక యువకుడి శరీరం ఒక పొదలో కనిపిస్తుంది. ఎవరు అని వెళ్లి చూస్తే అక్కడ ఎలిజబెత్ భర్త టాకీ ఉంటాడు. ఎలిజబెత్ ఎలినార్ కూతురు కదా, అతను బాగా గాయం అయి ఉంటుంది. అతనికి హీలింగ్ ఇచ్చినా కూడా అతను అంటే దాని నుంచి బయటకు వచ్చే స్థితిలో ఉండడు. టాకీ ఎలినార్ కి ఏం చెప్తాడంటే, తన భార్యని అంటే ఎలిజబెత్ ని, కూతుర్ని చూసుకోమని చెప్పి ఇంకా అతను ప్రాణాలు వదిలేశాడు. సో ఇలా భర్త చనిపోయినా కూడా ఎలిజబెత్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఉండడానికి ఇష్టపడదు. ఆ భర్త ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత తన మీద కుట్రలు జరగడం మొదలు పెడతారు. తను తన కూతుర్ని ఇంకా తన టీచర్ ఉంటుంది కదా సురాజిని తీసుకొని తల్లిదండ్రి దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఎలినార్ హక్ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇలా యుద్ధం ఇలా నడుస్తూ ఉంటే ఎవరు కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. ఇరువైపుల వాళ్ళు కూడా ఒక ఒప్పందానికి వస్తారు యుద్ధం ఆపడానికి కోసం. ఇక్కడికి వచ్చిన పిలిగ్రిమ్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ మళ్ళా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవడానికి రావెన్ నౌక ఉంటుంది కదా, మార్సిడీస్ వెళ్ళిపోవడానికి కోసం కెప్టెన్ ఫిలిపిన్ కి కబురు పంపిస్తారు. వాళ్ళు తెరెసా, క్యాథరిన్ ఏమో ఫ్రాన్స్ కి వెళ్ళిపోవడానికి నిర్ణయించు. మిగిలిన వారిలో కొద్ది మంది ఏమో అషరా దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ఇంకో కొద్ది మంది ఏమో జేన్ ఎలినార్ దగ్గర ఉండడానికి కోసం ఇష్టపడతారు. వీళ్ళలో కొద్ది మందికి ఇనిషియేషన్ ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యింది. సో కానీ ఇనిషియేషన్ జైన్ వాళ్ళ గోసులో తీసుకున్నంత కఠినంగా ఉండదు. 5 రోజుల పాటు వీళ్ళందరితో కలిసి ఎడారిలోకి వెళ్ళి అక్కడ ఎడారి అందాలన్నీ కూడా చూడాలని చెప్పి వాళ్ళు పగలంతా ప్రయాణం చేస్తూ ఆ ప్రకృతి అందాలన్నీ చూస్తూ రాత్రిపూట రెస్ట్ తీసుకునేవాళ్ళు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఆ ప్రాంతం మిస్టికల్ టేల్స్ అన్ని కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఒకరితో ఒకరు. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రోజు ఆకాశంలో ఒక కామెట్ కనిపిస్తుంది, అంటే తోకచుక్క. సో ఆ గ్రూప్ లో ఒక పెద్ద ఆయన వచ్చి ఉంటాడు వీళ్ళతో పాటు. అతనేమో ఒక అస్ట్రానమర్. తోకచుక్కల గురించి ఉన్న మూఢ నమ్మకాలు అంటే అవేంటి, ఏదైనా తోకచుక్క కనిపించినప్పుడు ఏదో చెడు జరుగుతుంది, చాలా మందికి అపోహ ఉంటుంది, అదంతా కరెక్ట్ కాదు, తప్పు అని చెప్తాడు వీళ్ళతోటి. అతను ఏమంటాడంటే, ఇప్పుడు తోకచుక్క కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా మంచి జరుగుతోంది కదా, ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది కదా. 1000 సంవత్సరాల కిందటి కథ కదా, స్పైసెస్ యుగం మధ్యలో ఉన్నాము మనము అని. ఎన్నో మార్పులు వస్తున్నాయి, సైన్స్ ఈ భూమి మీద ఎన్నో చేంజెస్ తెస్తుంది, ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఎన్నో యుద్ధాలు అవుతాయి, కానీ యుగాంతం టైం కి అంటే ఆ ఏజ్ ఆఫ్ అక్వేరియస్ వచ్చి శాంతి సామరస్యం భూమి మీద నెలకొల్పబడతాయి అని చెప్తాడు అతను. సో ఎన్నో విషయాలన్నీ చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ట్రిప్ లో ఆఖరి రోజు సాయంత్రం అందరూ ఒక సర్కిల్ లో కూర్చొని అషరా చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మెడిటేషన్ జర్నీలోకి తీసుకువెళ్తుంది అషరా. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఎలా ఉంటారో విజువలైజ్ చేసుకోమని చెప్తుంది. ఒక 1 year తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, ఒక 5 years తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, లేదా 10 years తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది విజువలైజ్ చేసుకోమని చెప్తుంది. సో ధ్యానంలో నుంచి అందరు బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళందరినీ ఏం చూసారో షేర్ చేసుకోమని చెప్తుంది. సో జైన్ మాట చెప్తుందంటే, తను ఇంకా ఆ గ్రూప్ లో ఉన్న ఇంకా కొద్ది మంది స్త్రీలందరూ కూడా ఐలాండ్ ఆఫ్ రోడ్స్ లో చూసుకున్నాను అని చెప్పంటుంది. ఇంకా 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా తను ఆ మిగిలిన వాళ్ళు అదే ఐలాండ్ లో ఉన్నారు. ఇంకా తనేమో ఒక ఆర్డర్ ఆఫ్ ఉమెన్ కి హెడ్ గా ఉన్నట్టు చూసాను
చూశాను అని చెప్పేసి అంటుంది. సేమ్ జైన్ చూసిన ఈ విజన్ ఎలినారు ఇంకా కొద్దిమంది స్త్రీలు కూడా ఇదే చూసామని చెప్పేసి అంటారు. కానీ ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్ కి రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ జైన్ కి ఏం గుర్తొస్తుందంటే గోజో ఐలాండ్ లో వీళ్ళు ఉన్నప్పుడు డ్రీమింగ్ ప్రిన్సెస్ ఒక ఆవిడ జైన్ కి చెప్పింటుంది, జైన్ SOTR అంటే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ని తిరిగి మళ్ళా ప్రాముఖ్యంలోకి తెస్తుంది అని. జైన్ డౌట్ లో ఉంటుంది, ఎలా ఇది సాధ్యం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి. సో అది మనం ముందుకి చూద్దాం చేంజ్ అవుతుందో డెస్టినీ అనేది. 10 years అంటే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా అషరా ఇంట్లో ఉండరు అనే విషయం ఇక్కడ తెలుస్తోంది. అందరూ కూడా వాళ్ళ డెస్టినీ ప్రకారంగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. కొంతమందికి ఆహ్లాదంగా ఉన్న విజన్స్ వస్తాయి, కొద్దిమందికి ఏమో బాధాకరమైన విషన్స్ వస్తాయి. ఇప్పుడు అషరా ఏం చేస్తుందంటే వాళ్ళ కళ్ళలోకి డీప్ గా చూస్తుంది. వాళ్ళ మెమొరీని తను ఇరేజ్ చేసేస్తోంది. అంటే వాళ్ళు ఏ బాధ భయము లేకుండా జీవితంలో ముందుకెళ్ళడానికి కోసం. అషరా మటుకు తనకు వచ్చిన విషయం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చెప్పదు. ఎందుకంటే కొద్దిమంది ఫేట్ గురించి తనకు తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఇదంతా ముందే తెలియాల్సిన అవసరం లేదని పిక్నిక్ అయిపోయిన తర్వాత అషరా ఇంటికి అందరూ తిరిగి వస్తారు. ఇంకా వాళ్ళ ఇంట్లోకి రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, ఆ పనులు అందరూ బిజీ అయిపోతారు. అయితే మనం ముందే చెప్పుకున్నాం కదా, కొద్దిమందికి తను ఇనిషియేషన్ ఇవ్వాలి అనుకుంటుంది అని చెప్పి ఇనిషియేషన్ ప్రక్రియలో బిజీ అవుతారు. వాళ్ళు ఇనిషియేషన్ 3 రోజుల ముందు నుంచి కూడా జస్ట్ లిక్విడ్ డైట్ మీద ఉండాల్సి వస్తుంది, జ్యూస్ వాటర్ మీదనే. సో ఈ స్త్రీలంతా కూడా ఆస్ట్రల్ ట్రావెల్ నేర్చుకొని ఉంటారు ముందే. సో అందుచేత వాళ్ళు రాత్రి నిద్రలో హైయర్ రెల్మ్స్ లో ఆస్ట్రల్ గా మీట్ అయ్యి అక్కడ యూనివర్సిటీస్ లో చెప్పే పాఠాల్లోని జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పాఠాలు మాటల ద్వారా కాకుండా థాట్స్ ద్వారా అవుతూ ఉండేవి. అంటే ఆ ఎనర్జీ వాళ్ళ ఎసెన్స్ లోకి ఇన్ఫ్యూజ్ అవుతూ ఉండేది. సో అచరా వీళ్ళకి ఇన్స్ట్రక్ట్ ఇచ్చి ఉంటుంది. అది నిద్రలో వీళ్ళు వెళ్లే ముందు కొన్ని వారాల పాటు సెల్ఫ్ ని అబ్జర్వ్ చేయమంటుంది. ఆలోచనలేమో సెల్ఫ్ మీదే పెట్టమంటుంది. ఇంకా చేతనావస్థలో నుంచి నిద్రలోకి జారుకుంటూ ఉన్నప్పుడు అవేగ్గానే ఉన్నాము అన్న గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి అంటుంది అక్షర వాళ్ళతోటి. ఇలా ఎందుకు అంటే డిటాచ్ గా ఉండాలి కానీ అవేర్నెస్ తో ఉండాలి. దీని తర్వాత ఒక థాట్ ని పెట్టుకొని అలానే నిద్రపోతూ ఉండాలి అని చెప్తుంది. ఆ థాట్ అనేది ఎలాగుండాలంటే ఒక లివింగ్ డ్రీమ్ గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా దాన్ని ఆస్ట్రల్ బాడీ తీసుకునే రూట్ లో ప్రొజెక్ట్ చేయమంటుంది ఆషరా. ప్రతిరోజు ఒకే థాట్ లేదా ఒకటే కళని ప్రొజెక్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే దానికి బలం చేకూరుతుంది అని చెప్తుంది. ఆ ప్రొజెక్టెడ్ స్టేట్ లో కాన్షియస్నెస్ తో అవేర్ గా ఉండడమే కష్టం అని కూడా అంటుంది. డ్రీమ్ కాన్షియస్నెస్ ఎంత రియల్ గా అనిపించినా అది ట్రూ కాన్షియస్నెస్ కాదు, కానీ దాని మెమరీ మాత్రం రియల్ అని చెప్పేసి అంటోంది అషరా. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు ఆ ప్రక్రియలో అని అందరినీ చెప్పమంటుంది. అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అషరాకి చెప్తారు. ఇంకా ఇనిషియేషన్ తీసుకునే రోజు వస్తుంది. సో ఆ 7 స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు సెరమనీకి తగినట్టుగా రెడీ అవుతారు. సో వాళ్ళందరూ కూడా అషరా గార్డెన్ లో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ చేంబర్ లోకి వెళ్తారు, తీసుకుని వెళ్ళబడతారు అక్కడికి. సో కొన్ని గంటల సేపు వాళ్ళది ఆ ప్రక్రియ అంతా అయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళని చూస్తే వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో బయటకు వచ్చినప్పుడు అలానే కనిపిస్తున్నారు. బయట నుంచి వాళ్ళ లోపల అంతర్ముఖంగా అంటే ఇన్వర్డ్ గా వాళ్ళు ఎన్నో మార్పులు వచ్చింటాయి ఆ చేంబర్ లో. అంటే అదొక ప్యాసేజ్ లాగా ఉంటుంది. ఆ ప్యాసేజ్ లో వెళ్ళినప్పుడు అంటే ఒక 7 gates లాగా ఉంటుంది. ఆ ప్లేసెస్ లో వాళ్ళు వాళ్ళ గార్మెంట్స్ ని సింబాలిక్ గా వదిలేస్తూ వెళ్తారు. ఒక ఫస్ట్ గేట్ లో తలపై పెట్టుకున్న క్రౌన్ ని అంటే విజ్డమ్, నాలెడ్జ్, కాస్మిక్ యూనియన్ ని సింబాలిక్ గా వదిలేస్తారు. సెకండ్ గేట్ దగ్గర ఏమో ఇయర్ రింగ్స్ ని వదిలేస్తున్నారు, అంటే వినికిడిని. థర్డ్ గేట్ దగ్గర గొంతు దగ్గర ఉన్న పెండెంట్ ని తీసేస్తున్నారు, అంటే వాయిస్ ని. ఫోర్త్ గేట్ దగ్గర హృదయానికి తాకుతున్న ఆభరణాలని తీసేస్తున్నారు, అంటే అక్కడ హార్ట్ ఎనర్జీని. ఫిఫ్త్ గేట్ దగ్గర నడుము దగ్గర ఉన్న ఆభరణాలు అంటే ఇమోషనల్ బాడీ. సిక్స్త్ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్రేస్లెట్స్, యాంక్లెట్స్. సెవెంత్ గేట్ దగ్గర వేసుకున్న వస్త్రం, వాళ్ళు వేసుకున్న బట్టలు అవి కూడా తీసేస్తున్నారు. అంటే ఇనిషియేట్ తన బలహీనత్వాన్ని బయట పెడుతూ తన సర్వైవల్ ఇన్స్టింక్ట్ ని ఎక్స్పోజ్ చేస్తూ. సో ఇలా లాస్ట్ గేట్ దగ్గర కొంతసేపు ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళా ఆ 7 gates ద్వారా వదిలేసిన ఆభరణాలని తీసుకుంటూ ఇంకా ఆ క్వాలిటీని కూడా కలెక్ట్ చేసుకుంటూ బయటకు వస్తారు. ప్రతి చోట కూడా అంటే ఇక్కడ గేట్ ఈగోకి, పర్సనల్ సెల్ఫ్ కి సంబంధించిన చిహ్నాలని వదిలేస్తూ, వాళ్ళలో ఉన్న డార్క్నెస్ ని వదిలేస్తూ, ఆఖరికి మొత్తం డార్క్ లో కలిసిపోయి మళ్ళా దాన్ని ట్రాన్స్మ్యూట్ చేస్తూ కాంతితో వీళ్ళు బయటకు వస్తారు. అంటే లోపల ఉన్న చీకటి కోణాన్ని అధిగమించి కాంతిగా మారుతున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళు షాడో వర్క్ చేసుకొని బయటకు వస్తున్నట్టు, వాళ్ళ సెల్ఫ్ తోటి పూర్తిగా కనెక్ట్ అవ్వడానికి జర్నీ చేశారు. వీళ్ళంతా ఇనిషియేషన్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అషరా డివైన్ ఫెమినైన్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. షెకినా అని జూయిష్ జెహోవాల్లో అంటారట, శివ యొక్క శక్తి అని, క్రైస్ట్ యొక్క మ్యాగ్డలిన్ అని,
జూయిస్ యొక్క జూనో అని, ఒసైరస్ యొక్క ఐసిస్ అని, జూపిటర్ యొక్క హేరా అని పిలుస్తారు. సృష్టిలో సమానత్వాన్ని, సామరస్యాన్ని ఉంచడానికి గాడ్ కి గాడెస్ అవసరం. అంటే మాస్కులైన్ నీడ్స్ ఫెమినైన్. మానవత్వం సామరస్యంగా ఉండడానికి కంపాషనేట్ నేచర్ ఉన్న ఫెమినైన్ ఎనర్జీ ఎంతో అవసరము. ఎక్కడైతే ఎనర్జీ బ్యాలెన్స్ తప్పుతుందో, అణగదొక్కపడుతుందో ఏ రిలీజన్ లో అయితే ఆ రిలీజన్ ఫెనాటికల్ గా తయారవుతుంది. దానిలో బ్యాలెన్స్ అనేది ఉండదు. అది భూమి మీద నుంచే డిసపియర్ అయిపోతుంది, లేదా డిస్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఆ రిలీజన్ ని ఫాలో అవుతుంటారో ఆ ప్రదేశం అంతా కూడా నాశనం అయిపోతుంటుంది అని చెప్పి అక్షర డివైన్ ఫెమినైన్ గురించి ఇక్కడ చెప్తోంది. ఇక్కడ మాస్కులైన్ ఫెమినైన్ కలయిక సీక్రెట్ మ్యారేజ్ ఇందుకని చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈక్వల్ గా మాస్కులైన్ ఇంకా ఫెమినైన్ ఉంటారో ఆ కలయిక ఎంతో పవిత్రంగా ఉంటుంది. కానీ ఇలా కాకుండా ఒకవేళ కామంతో లస్ట్ తో కలయిక అయినప్పుడేమో అది తక్కువ స్థాయి ఎనర్జీతో ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది అక్షర. నా ఇనిషియేషన్ వల్ల వాళ్ళందరూ కూడా మమేకమయ్యారు. అంటే వాళ్ళ దైవత్వం తోటి, పురుషతత్వం తోటి, వాళ్ళ సంపూర్ణత్వం తోటి, ఇంకా దేంతో మర్చి అవుతున్నారంటే గ్రూప్ సోల్ యొక్క ఒక భాగంతో. ఎవరైతే మానవులు ఇంకా హయ్యర్ బీయింగ్స్ ఎనర్జీస్ ని టచ్ చేయగలిగారో అటువంటి మానవుల ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ తోటి కూడా వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఇనిషియేషన్ తీసుకున్న స్త్రీలందరూ కూడా ఒక ఎక్స్పాండెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నారు. టైం అనేది వాళ్ళకి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎక్స్పాండెడ్ స్టేట్ లో ఎప్పుడు కూడా టైం అనేది ఉండదు కదా. అందుకే ఇక్కడ టెంప్లర్ నైట్స్ డివైన్ ఫెమినైన్ గాడెస్ ని గౌరవించడం మొదలు పెడుతుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆ కండిషన్ లో ఉండరు. ఇక్కడ నైట్స్ ఎసెన్స్ ఇనిషియేట్ అయిన స్త్రీల ఎసెన్స్ తో కలవడంతో ప్రేమతో కూడిన అండర్స్టాండింగ్ వాళ్ళందరి మధ్య ఏర్పడుతోంది. ఇక్కడ ఎస్ఓటిఆర్ బీజాలు నాటడం జరుగుతోంది. సో వాళ్ళందరూ హోలీ ల్యాండ్ ని వదిలి వెళ్ళిపోతున్నాము అన్న ఫీలింగ్, అన్న దుఃఖం ఎవరిలోనూ ఉండదు. భౌతికంగా అంటే ఫిజికల్ లెవెల్లో వాళ్ళందరూ సపరేట్ అవుతున్నారు, కానీ వేరే లెవెల్లో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే ఉన్నాము వేరే తలాల్లో అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఇంకా మెడిటేషన్ లో గ్రూప్ ఎనర్జీని వాళ్ళు మర్జ్ చేసుకుంటారు. ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ట్యాప్ చేసుకోవడానికి కోసం. సో ఇప్పుడు యుద్ధం అంతా ఆగింది. ఎవరి దేశాలకి వాళ్ళు వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని ఉంటారు. వాళ్ళ దేశాలకి తిరిగి వెళ్తారా, వాళ్ళ గమ్యానికి తిరిగి వెళ్తారా, లేక వాళ్ళ డెస్టినీ పూర్తిగా మారిపోతుందా, చేంజ్ అవుతుందా ఫేట్ అనేది వాళ్ళది మనం ముందు సెషన్స్ లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.